ఈ మధ్య కాలంలో అమరావతి పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది పరిటాల. ఇక్కడ ఈ పరిటాల సరౌండింగ్స్ లో చాలా వెంచర్స్ వచ్చాయి. ఇప్పుడిప్పుడే వాటిని డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే వాటికి అనుమతులు కూడా వస్తున్నాయి. కానీ ఇప్పుడు నేను చూపించబోయే ఈ వెంచర్ ముందుగానే డెవలప్ చేసి ఎప్పుడో అనుమతులు కూడా వచ్చిన ది బెస్ట్ వెంచర్ ని మీకు చూపించబోతూ ఉన్నాను. పరిటాల అలాగే కంచికచర్లకి సంబంధించి కూడా బెస్ట్ వెంచర్ అని నేను చెప్తాను. సో ఈ వెంచర్ డీటెయిల్స్ ఏంటి, ఎందుకు ఈ వెంచర్ లోనే మనము ఇన్వెస్ట్ చేయాలి అనే విషయాలు కూడా మనం తెలుసుకోబోతున్నాము. వెంచర్ కి సంబంధించిన వాళ్ళు మనతో ఉన్నారు, అరుణోదయ డెవలపర్స్ వారు. వారితో మాట్లాడి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తో పాటు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ పొందుకుంటాము అనే విషయాలు కూడా మనం తెలుసుకుందాం. నమస్తే అండి. ఏంటండి ఈ వెంచర్ లోనే మనము ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? ఈ వెంచర్ లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలని తెలుసుకునే ముందండి ఈ ఏరియా గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ ఈ ఏరియాని ఏమంటారంటే పరిటాల అంటారండి. అయితే ఇప్పుడు పరిటాల ఒకటే కదండి, పరిటాల కంచిచర్ల రెండు కలిసిపోయి ఉన్నాయి. రీసెంట్ టైంలో ఎక్కువగా పరిటాల కంచిచర్లలోనే అందరూ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. దానికి రీజన్ ఏంటంటే అన్ని ఏరియాలు రేట్లు పెరిగినాయి. మెయిన్ ఏరియాలు ఎగ్జాంపుల్ చూసుకుంటే రాజధాని కోర్ ఏరియా సరౌండింగ్ లో ఉండే కంతేరు, కొప్పురావూరు, తాడికొండ ఇవన్నీ మనకి 25,000 గజం వెళ్ళిన పరిస్థితి. అలాగే గుంటూరు, విజయవాడ మధ్యలో కూడా మినిమమే 25,000 వెళ్ళిన పరిస్థితి. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ అంటూ ఏదన్నా ఉందంటే మనకి విజయవాడ బందర్ రోడ్ అండి, నెక్స్ట్ ఈ కంచిచర్ల పరిటాల. దానికి కారణం ఏంటంటే రీసెంట్ గా మనకి ఔటర్ రింగ్ రోడ్ కి స్టెప్ బై స్టెప్ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చుకుంటూ వస్తుందండి సెంట్రల్ గవర్నమెంట్. రీసెంట్ గా పల్నాడు జిల్లాలో ఉన్న ల్యాండ్స్ అన్నిటికీ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఎగ్జాక్ట్ గా ఈ రోజే సెంట్రల్ గవర్నమెంట్ బందర్ హైవేలో ఉన్న ఏరియా మొత్తానికి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి. ఇలాగ 1 by 1 అన్నిటికీ గెజిట్ నోటిఫికేషన్ ఇస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ వర్క్ అయితే మనకు అతి తొందరలో స్టార్ట్ అవుద్ది అనేది అర్థం అవుతుంది. అలాంటి ఔటర్ రింగ్ రోడ్డు ఈ పరిటాల కంచిచర్ల మీద నుండి వెళ్తుంది కాబట్టి మన హైదరాబాద్ సిటీ నుండి వచ్చేటప్పుడు అమరావతి రీచ్ అవ్వాలంటే ఫస్ట్ మనకి కనిపించాయి పరిటాల కంచిచర్లే కాబట్టి ఇక్కడ ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారండి రీసెంట్ గా. అయితే ఈ పరిటాల కంచిచర్ల అనేది చిన్న ఏరియా కాదండి. మనకి హైవే నుండి పరిటాల నుంచి కంచిచర్ల ఎండింగ్ వరకు చూసుకుంటే మొత్తం 5 కిలోమీటర్ల స్ప్రెడ్ ఉంటుందండి హైవే. అలాగే ఇటు లోపలికి 9 కిలోమీటర్ల స్ప్రెడ్ ఉంటుంది, అటు ఒక 6 కిలోమీటర్ల స్ప్రెడ్ ఉంటుంది. దీన్ని అంతటిని పరిటాల కంచిచర్ల అంటాం. ఇక్కడ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా ఫ్యూచర్ ఉంటుంది. అయితే ఫ్యూచర్ ఉంది కదా అని ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, రోడ్ కనెక్టివిటీ ఇంపార్టెంట్ మెయిన్. అలా చూసుకుంటే ప్రస్తుతం ఈ వెంచర్ బెస్ట్ వెంచర్, మీరు అన్నట్టు బెస్ట్ వెంచర్ అండి. ఎందుకంటే ఇప్పుడే అన్ని వెంచర్లకి TLP నెంబర్లు వస్తున్నాయి. అంటే ఇప్పుడు వర్క్ పర్మిషన్లు వచ్చినాయి వాటికి. అంటే ఇప్పుడు ఈ వర్క్ పర్మిషన్ వచ్చిన ఈ టైంలో కూడా రేట్లు ఎలాగున్నాయండి, మినిమం 12,000 ఉన్నాయి, మాక్సిమం 15,000 ఉన్నాయి. ఆ రోడ్డు మీద మనకు 17,000 కూడా పెట్టారు వేరే వాళ్ళు హైదరాబాద్ హైవే పేసింగ్ లో. కానీ ఈ వెంచర్ ఏంటంటే ఆల్రెడీ అప్రూవల్ వచ్చిందండి, ఆల్రెడీ డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయినాయి, ఆల్రెడీ ప్లాట్స్ అన్ని అయిపోయినాయి. చివర కొద్ది ప్లాట్లు ఉన్నాయి, 20% ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి. అంటే ఆల్రెడీ అన్ని అనుమతులు అన్ని డెవలప్మెంట్స్ అయిపోయిన ఈ వెంచర్ లో కొనుక్కుంటే ఇమ్మీడియట్ మీరు స్పాట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చండి. అది మిగతా వెంచర్లకి ఈ వెంచర్లకి తేడా. పైగా ఈ వెంచర్ లో కూడా అన్ని డెవలప్మెంట్స్ అయినప్పటికీ 12,000 పెట్టడం జరిగిందండి. ఓన్లీ 12,000. మీరు చూడండి డెవలప్మెంట్స్ 40 feet రోడ్స్. ఇంకొక హైలైట్ ఏంటంటే వేరే వెంచర్ లో మెయిన్ రోడ్ ఒకటే 40 feet ఉంటది, దీంట్లో అన్ని రోడ్లు 40 feet ఉన్నాయి. డిఫరెన్స్ చూడండి. ఎలక్ట్రిసిటీ వచ్చింది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది, చుట్టూ కాంపౌండ్ వాల్ అయిపోయింది, వాటర్ ట్యాంక్ అయిపోయింది, ఎంట్రన్స్, ఆర్చ్, గేట్లు అన్ని టోటల్ డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. హైవే నుంచి వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్నాం. ఔటర్ రింగ్ రోడ్డు ఇటు సైడ్ ఉందండి. ఔటర్ రింగ్ రోడ్ కు ఇప్పుడు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు కదండి, అతి తొందరలో వర్క్ స్టార్ట్ అయిపోద్ది. 5 minutes లో రీచ్ అవచ్చండి ఔటర్ రింగ్ రోడ్ కి. అలాగే ఇటు అమృత్సా ఇంజనీరింగ్ కాలేజ్ దాటగానే ఇన్నర్ రింగ్ రోడ్ అండి. చూడండి, ఇటు ఔటర్ రింగ్ రోడ్డు, ఇటు ఇన్నర్ రింగ్ రోడ్డు, రెండింటికి సెంటర్ లో ఉన్నాం. ఇటు వెళ్ళినా గానీ మన కనెక్టివిటీ. బ్యాక్ సైడ్ హైదరాబాద్ హైవే ఉంది. అలాగే మనం ఈ స్ట్రైట్ గా వెళ్ళిపోతే మనకి రివర్ వస్తుంది. ఈ ఔటర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్ అక్కడ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు, దాన్ని మోగులూరు అంటారు. ఇన్నర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్ ఇక్కడ దాములూరులో కన్స్ట్రక్షన్ చేయబోతున్నారండి. అటు మోగులూరు గాని ఇటు దాములూరు గాని మ్యాటర్ ఆఫ్ 7-8 minutes, అంతకు మించి ఎక్కువ పట్టదు. అంత టైంలో మనం వెళ్ళిపోతాం.
అంటే అవుటర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్, ఇన్నర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్ కి వెళ్తున్నాం అంటే ఏంటంటే అర్థం రాజధానికి వెళ్ళిపోతున్నాం, వెళ్తూ అన్నామని అవతలకి కదా. వెళ్ళిపోతాం. అవును. నెక్స్ట్ ఏంటంటే మేడం దగ్గరలో మూలపాడులో ఐకానిక్ బ్రిడ్జ్, దాన్ని కూడా మనకి మాక్సిమం 1 month లో స్టార్ట్ చేయబోతున్నారు. ఆల్రెడీ మన ముందు వచ్చే జగ్గైపేటలో ఒక బ్రిడ్జ్ స్టార్ట్ చేస్తారు ఆల్రెడీ. ఓకే. అంటే మొత్తం బ్రిడ్జ్లన్నీ ఇక్కడే వస్తున్నాయి. అవతలకి వెళ్తే కోర్ రాజధాని, క్వాంటమ్ వ్యాలీ, ఏపీఎన్ఆర్టీ ఇవన్నీ కూడా అటు సైడే. రీసెంట్ గా మనకి 5-star హోటల్స్ ఒక 4 భూమి పూజ జరిగింది. హాస్పిటల్స్, యూనివర్సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ అంతా కూడా మనకి డైరెక్ట్ అప్రోచ్ అండి. హైదరాబాద్ నుంచి ఎవరు వచ్చినా ఈ అవుటర్ రింగ్ రోడ్ ద్వారా అవతలకి వెళ్ళాలి, లేదంటే ఇన్నర్ రింగ్ రోడ్ ద్వారా అవతలకి వెళ్ళాలి, లేదంటే మూలపాడు నుంచి వెళ్ళాలి, లేదంటే గొల్లపూడిలో అటు వెళ్ళాలి. ఎవరు వెళ్ళినా స్టార్టింగ్ స్టేజ్ ఎక్కడే కదా మేడం. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే ఈ రేట్లు 12,000 అలా దొరుకుతాయి. లేదు మనం ఈ డెవలప్మెంట్స్ అన్ని ఏమి నమ్మకుండా వెయిట్ చేసాం అనుకోండి, చూస్తుండగానే పెరిగిపోతాయి. ఇది రైట్ టైం 100%. ఈ వెంచర్ ఎవరిదంటే అరుణోదయ డెవలపర్స్ వాళ్ళదండి. మెయింటెనెన్స్ చూడండి, మనకి ఇది ఎప్పుడో డెవలప్ చేసినా మెయింటెనెన్స్ చూడండి ఇప్పటికి ఎంత అద్భుతమైన మెయింటెనెన్స్ ఉందనేది. మెయిన్లీ వెంచర్ సోల్డ్ అవుట్ అయిన తర్వాత వదిలేయటం కాకుండా మీకు చాలా రోజులు మెయింటెనెన్స్ కావాలంటే అరుణోదయ డెవలపర్స్ వారిది ఈ వెంచర్ ఉందండి పరిటాల్లో, హైవే నుంచి వాళ్ళ దగ్గర. ఓన్లీ 12,000 రూపీస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసాం కదా, ఇక్కడ ఈ పరిటాల్లో అరుణోదయ డెవలపర్స్ వారి ఈ వెంచర్ లో కంప్లీట్ డెవలప్మెంట్స్ అన్ని అయిపోయాయండి. అలాగే ఇంతకు ముందు సార్ చెప్పినట్లు మనకి అవుటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు కొంచెం ముందుకు వెళితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే మనకి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళడానికి హైవే కూడా ఉంటుంది. అండ్ నా బ్యాక్ సైడ్ చూస్తే జస్ట్ 6 and 7 kilometers లో మనం రివర్ దాటి అమరావతి వెళ్ళిపోయేంత ఈజీగా మధ్యలో మనకి ఈ వెంచర్ ఉంది. గజం కేవలం 12,000 రూపాయలకి అందిస్తూ ఉన్న ఈ వెంచర్ లో ఇన్వెస్ట్ చేయడం సార్ చెప్పినట్లు this is the best time and right time. Thank you so much.